నిన్న మనం శ్రీరాముడి ప్రశ్నలకి వశిష్ఠుల వారి సమాధానం చెప్పుకుంటూ ఈ జగత్ అనేది మనస్సు నుంచి పుట్టింది అని ఎలా అంటున్నారు అనే ప్రశ్న, దానికి సమాధానం చెప్తూ సత్యమే, ప్రపంచమంతా కూడా మనోజన్యమే. ఈ మనస్సు అనేది లేకపోతే ప్రపంచం అనేది లేదు. జగత్తంతా కూడా మనస్సు వల్లే, మనస్సు నుండే, మనస్సులోనే ఉంది. మనస్సే జగత్తు, జగత్తే మనస్సు, అది తప్ప వేరే లేదు అని చెప్తున్నారు. అందువల్ల మనం ధ్యానంలో ఆ మనస్సుని ఆ భగవంతుడిలో లయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధ్యానం అనేది కష్టమైతే కర్మ ద్వారా మనస్సుని శుద్ధం చేసుకుని ఆ మనస్సుని భగవంతుడికి అర్పణ చేయాలి అని ప్రయత్నం చేస్తాం. అలా అర్పణ చేసిన మనస్సు క్రమక్రమంగా లయమవుతుంది, పరమాత్మలో లయమవుతుంది. లయం అవటం అంటే ఉన్నది ఆయన ఒక్కడే అనేది అనుభవానికి వస్తుంది, సత్యానికి. ఆ అనుభవమే ఆనందం, అదే సుఖం, అదే సంతోషం, అదే సచ్చిదానందం. అది ఎలా అవుతుంది? అది అవ్వాలి అంటే మనకి ఒక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఇక్కడ వశిష్ఠుల వారు చెప్తున్నారు. మనం సిద్ధులు గురించి వింటాం. మన భాషలో చెప్పుకోవాలి అంటే శక్తులు వస్తాయి అని చాలామంది సాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ సాధన చేస్తే ఈ శక్తి వస్తుంది, ఈ యోగం చేస్తే ఈ సిద్ధి కలుగుతుంది అని ఆ సిద్ధుల కోసం సాధన చేసేవాళ్ళే చాలామంది ప్రపంచంలో. జ్ఞానం కోసం, పరమాత్మ కోసం ఎవరు చేస్తారు? చాలా అపురూపం, చాలా అరుదు. ఏదో దీంతో పాటుగా అది కూడా కలిగితే కలగని అనేవాళ్ళే తప్పించి, అది ముఖ్యం, దానిలో ఇది కూడా వస్తే వస్తుందిలే అనుకునేవాళ్ళు చాలా అరుదు, చాలా అపురూపం. సిద్ధులు, శక్తులు అనే మాటలు వింటాం కదా మనం. ఆ సిద్ధులు అనేవి కూర్చుని తీవ్రమైన తపస్సు, వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు, ఉపాసన ఇవన్నీ చేస్తే సిద్ధులు వస్తాయి, శక్తులు వస్తాయి అని సాధారణంగా మనకు తెలుసు, మనం వింటూ ఉంటాం. అది మన అనుభవం కూడా చూస్తూ ఉంటాం. భగవంతుడి అనుగ్రహంతో మనకి సిద్ధులు కలుగుతాయి అని. కానీ ఇక్కడ జ్ఞానంతో కూడా సిద్ధులు వస్తాయి అని చెప్తున్నారు. చాలా విశేషం జ్ఞానంతో సిద్ధులు రావటం. సత్యంగా ఆలోచిస్తే మన సిద్ధులన్నీ, మన శక్తులన్నీ జ్ఞానమే. జ్ఞానం కాకుండా సిద్ధులు, శక్తులు వేరేమి లేవు. ఈ జ్ఞానం లేకపోతే ఆ సిద్ధి వస్తుంది అనేది కూడా నీకు తెలియదు కదా. ఈ సాధన చేస్తే ఈ సిద్ధి కలుగుతుంది, ఈ శక్తి వస్తుంది అని ఎలా తెలిసింది? జ్ఞానంతోనే కదా. ఆ జ్ఞానం లేకపోతే ఆ సాధన కూడా నువ్వు చేయవు. అప్పుడు ఆ సిద్ధి, ఆ శక్తి కూడా నీకు లేదు. అందువల్ల సిద్ధి అనేది కూడా జ్ఞానమే. జ్ఞానం వల్ల పరమసిద్ధి కలుగుతుంది. చిన్న చిన్న సిద్ధులు కాదు, పరమసిద్ధి కలుగుతుంది. ఇంకేం చెప్పాలి దాని గురించి? రాముల వారికి ఒక సందేహం కలిగింది. ఏమిటి? లీలాదేవి, సరస్వతీదేవి కూడా ఇద్దరు ఆ తలుపు సందులో, ఆ చిన్న రంధ్రం ద్వారా లోపలికి వచ్చారు అని చెప్పారు. ఎలా వచ్చారండి? అలా ఎలా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద శరీరం, ఈ శరీరం ఆ తలుపు సందులో నుంచి ఆ చిన్న ఆ కీ లాక్ చేస్తారే, ఆ సందులో నుంచి ఎట్లా వచ్చారు? లేదా ఏదో ఆ తలుపు కింద కొద్దిగా గాలిపోయేంత స్థలం ఉంటే అక్కడి నుంచి కూడా లోపలికి వచ్చారు అన్నట్టుగా మీరు చెప్తున్నారే. ఆ చిన్న రంధ్రంలో ఎంత శరీరం, ఈ స్థూల శరీరం ఎట్లా ప్రవేశించింది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ లోపలికి వచ్చి శరీరం అంతా అలాగే పెద్దగా, స్థూలంగా ఉంది అని వేరే చెప్తున్నారు. ఇలా ఎలా సాధ్యం అని శ్రీరాముడు అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు, జ్ఞానంతో అది సాధ్యం. వారికి ఉన్న జ్ఞానం, నేను స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం అనేది భావనే ప్రపంచం అంతా. చాలా తీవ్రమైన భావన చేయటం, నేను సూక్ష్మ శరీరం అని తీవ్రమైన భావన. అలా చేసి 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 మనస్సే నువ్వైపోతావు. మనస్సే మనము, కానీ మనకు ఆ విషయం తెలియదు.
మనస్సే నేను అనేది మన గుర్తులో ఉండదు, మన జ్ఞాపకంలో ఉండదు. ఏముంటుంది మన మనస్సులో? శరీరం నేను అని ఉంటుంది. శరీరం నేను, ఇంద్రియాలు నేను అని ఉంటుంది, కానీ మనస్సు నేను అనేది ఉండదు. కానీ ఈ జరిగేదంతా మనస్సు వల్లే. ఆయన్నే మర్చిపోయి అసలైన ఆయన్ని మనం ఈ ఆటంతా ఆడుతూ ఉంటాం. అందుకనే మనస్సుని ఇంద్రియాలలో రాజు అన్నారు. ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళి ఆ మనస్సే నేను అని భావన చేశావో, ఆ మనస్సు సూక్ష్మం అయిపోయింది కదా, అప్పుడు నువ్వు కూడా సూక్ష్మం అయిపోతావు. ఇది 1 రోజు 2 రోజులు చేస్తే సరిపోదు, ఇది తీవ్రంగా అవ్వాలి, తీవ్రమైన ఉపాసన. అందుకనే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు అని అలా వర్ణించి చెప్తారు పురాణాల్లో. ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నారా, జీవించి ఉండగలరా అని మనకు అనిపిస్తుంది. అంటే అంత తీవ్రంగా చేయాలి తపస్సు అని. క్రమం తప్పకుండా అభ్యాసం నిరంతరంగా ఎప్పుడూ చేస్తూ ఉండు, ఎన్నో ఏళ్ళు చేయి, అప్పుడు నీకు సిద్ధి కలుగుతుంది అని. అలా సూక్ష్మ శరీరాన్ని ఎన్నో సంవత్సరాలు నువ్వు భావన చేస్తే, తీవ్రమైతే, ఆ భావన తీవ్రమైతే కొంతమందికి తొందరగా కలుగుతుంది. ఇది ఎలా? ఇది కొందరికి ఎంత చేసినా మంత్రసిద్ధి కలగదు, కొందరికి కొన్ని నెలల్లో, కొంతమందికి ఒకసారి మంత్రం పలికితేనే సిద్ధి అయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. మంత్రసిద్ధి అంటే ఏమిటి? మంత్రదేవత దర్శనం. అది ఏదో ఊహించుకుని దర్శనం కాదు, అది స్పష్టంగా వాళ్ళకి ఎదురుగా మంత్రదేవత కనిపించి మాట్లాడుతుంది. అక్షరదేవత, వర్ణదేవత, నమశివాయ. ఆ నమశివాయ మంత్రంలో ఆ అక్షరాలు, అక్షర దేవతలు, వర్ణదేవతలు కనిపిస్తారు. కనిపించి మనం ఎట్లా అయితే ఎదురు బదురు కూర్చుని మాట్లాడతామో అట్లా మాట్లాడతారు. మంత్రసిద్ధి అది. కొందరికి ఇది ఒకసారికే కలుగుతుంది, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో, కొంతమందికి జీవితం చేసినా కూడా కలగదు. ఎందుకు అంటే ఇది ఏదో జన్మలో చేశారు, వాళ్ళు చేసి అక్కడ విడిచిపెట్టారు, ఈ జన్మలో అది కంటిన్యూ అయింది అని శాస్త్రాలు చెప్తారు. అదే ఇప్పుడు అనుస్యూతంగా వచ్చింది కాబట్టి ఈ జన్మలో తొందరగా సిద్ధి అయింది. అలా ఎప్పుడో సిద్ధి కలుగుతుంది, కలిగేంతవరకు చెయ్యి. తొందరగా కలిగితే అదృష్టం, కలగలేదా దురదృష్టం అనుకోవద్దు. చేస్తూ ఉండు, సాధన చేస్తూ ఉండు. మనం ఏం చేస్తామంటే ఒక టైం పెట్టుకుంటాం, ఈ టైంలోగా అయిపోవాలి అని. ఏదో ఇడ్లీ అయినట్టుగా, పప్పు కూర అయినట్టుగా అనుకుంటాం మనం. అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. సిద్ధి అనేది అలా మన వ్యవహారంలాగా చూడకూడదు, చేస్తూ ఉండాలి. వచ్చి ఏదైనా కష్టం చెప్పుకున్నారనుకోండి, స్వామిజీ అంటారు దత్తదర్శనం పారాయణ చేయి, లేదా హనుమాన్ చాలీస చేయి. హనుమాన్ చాలీస రోజు చేస్తున్నాం స్వామిజీ అంటే అర్థం ఏమిటి? రోజు చేసినా నా కష్టాలు పోలేదనే కదా అర్థం. అది ఆయనకు తెలీదా? నువ్వు రోజు చేస్తున్నావు అని తెలుసు కదా, చెయ్యి అంటున్నారు, చెయ్యి అంతే. అంటే నువ్వు చేసింది సరిపోలేదని అర్థం, అంతే. అడిగావు, అడిగిన దానికి ఒక సమాధానం చెప్పారు, దాంతో నువ్వు కూడా తృప్తిపడి ఆ సాధన చేయాలి. దత్తదర్శనం చదివాను స్వామిజీ, సప్తాహాలు చేశానంటే ఇంకేదైనా వేరే చెప్పండి అనా, ఇది నాకెందుకో నచ్చలేదు, సరిపోలేదు, వేరే చెప్పండి అని. కొంతమంది అలా కాకుండా చేసినా కూడా ఫలం రాలేదు అని అభిప్రాయం. కొంతమంది మంచి ఉద్దేశంతోనే చెప్తారు, అది వేరే విషయం. కానీ గురువు సన్నిధిలో అలా చెప్పకూడదు మనం. అది చేయమన్నారంటే అది నీకు అవసరమని. అలా కొందరికి తొందరగా సిద్ధి కలుగుతుంది, కొందరికి నిదానంగా సిద్ధి కలుగుతుంది. జ్ఞానంతో సిద్ధి కలుగుతుంది అని, ఇది చాలా గొప్ప విషయం, తెలుసుకోవాల్సిన విషయం. జ్ఞానంతో సిద్ధి కలిగింది ఇక్కడ. లీలాదేవికి జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ధ్యానంతో వచ్చింది. ధ్యానం చేసింది, సరస్వతీదేవి అక్కడే ఉన్నారు, ఆమె అనుగ్రహం, కృప కలిగింది. ఆమె ఎలాగో సూక్ష్మ శరీరంతో సులభంగా వెళ్ళిపోతారు. ఆ తల్లి అనుగ్రహంతో ఈమె కూడా సూక్ష్మ శరీరాన్ని ధరించి అక్కడికి ఆ విదూరథుడి ఇంట్లోకి వెళ్ళింది అని చెప్పారు. చెప్పగా శ్రీరాముడికి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. మనస్సు నుంచి పుట్టింది ఈ ప్రపంచం అన్నారు కదా, ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు నిన్న కొన్ని విషయాల్ని మనకు చెప్పారు. నేను అనే మాటకి అర్థం, నేను అనుకుంటున్నావు కదా, నేను అనే మాట ఇది నువ్వు నిన్ను లిమిట్ చేసుకుని చూస్తున్నావు, నేనంటే ఇంతే అని. కానీ సత్యాన్ని ఆలోచించినప్పుడు నేనంటే సత్ అంతే. సచ్చిదానందంలో సత్ పదార్థం, అదే నేనై ఉన్నాను, సత్యమే నేను అని. అది నీకు అనుభవానికి రావాలి. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు.
సురపత్తన శైలార్క తారా నికర సుందరం జరామరణ వైక్లవ్య వ్యాధి సంకటకోటరం స్వభావాభావ సంరంభ స్థూల సూక్ష్మ చరాచరం సాధ్యద్యుర్వి నదీషాహో రాత్రి కల్పక్షణక్షయం. ఈ నేను అనేది ఉందే ప్రపంచం, ఈ భ్రాంతి, దేవపురి, మేరుగిరి, సూర్యుడు నక్షత్రాలతో కలిసి చాలా అందంగా కనిపిస్తోంది. జరామరణ వ్యాధులతో సంకటమైన భూలోకమనే బెజ్జంలాగా కనిపిస్తోంది. స్థూలాలు సూక్ష్మాలు అయిన చరాచర జంతువులు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో జరిగేది ఏమిటి? చరాచర జంతువులు దుఃఖం పోవాలి, సుఖం కావాలి, దానికోసం ప్రయత్నం ఇదే చేస్తూ ఉంటారు. చరాచర జంతువులు అన్నారు. ఏమిటి, ఎందుకు చరాచర జంతువు అన్నారు? అచర జంతువు ఏమిటి? కదిలే వాటినే జంతువులు అంటాం. అచర జంతువులు అంటే ఏమిటి? కదలకుండా ఉంటే పోయారంటాం కదా మనం, ఉన్నారనం. మరి అచరం అనే పదం ఎందుకు వాడారు అంటే, లతలు ఉన్నాయి. లతలు అంటే తెలుసు కదా, చెట్లని పాకుతూ ఉంటాయి. మల్లికార్జున స్వామిని, ఆ మల్లికా లతలాగా అర్జున వృక్షాన్ని అమ్మవారు పాకిందిట. ఆ తీగ ఉందే అచరం. అది కొన్ని సందర్భాల్లో మరిచిపోయి దానికి ప్రాణం లేదని కూడా అనుకుంటాం మనం. చాలా విచిత్రం. ఎందుకు? కదిలేదో పెద్ద గొప్పవాడు అని. కదలలేదు కదా, అది గొప్పది కాదు అని ఒక అభిప్రాయం మనకి. అందుకే చెట్లు పుట్టకి కూడా ప్రాణం ఉంది. పుట్టకి పూజ చేస్తాం, నాగుల చవితి వచ్చిందంటే దానిలో కూడా పరమాత్మను చూస్తాం, చెట్లో కూడా పరమాత్మను చూస్తాం. లతలు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, అచరాలు అవి. అవి తాము ఎక్కడ పాకితే బాగా పాకి మంచి పుష్పాలు దానికి వస్తాయి అటే పాకుతాయి. ఎక్కడ పాకితే తాము చచ్చిపోతాయో అక్కడ పాకవు అవి. వాటికి తెలుసు ఆ విషయం, ఓ ఇటు పాకకూడదు అని. ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు చూసారు లేదో, చెట్టు ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది, ఉన్నట్టుండి వంగి ఏదో అటువైపు పెరుగుతుంది. చూసారా కొన్ని చెట్లని? అంటే అక్కడ ఏవో బిల్డింగ్లు అడ్డంగా ఉన్నాయి, దానికి పాపం సూర్యకిరణాలు కావాలి, సూర్యరశ్మి కావాలి. అది అటువైపుకి వంగి మరీ అటు పెరుగుతుంది. అది ఎటు సూర్యకిరణాలు పడుతున్నాయో అటువైపుకి తానే తిప్పుకుంటుంది. ఎంత విచిత్రమైన సృష్టి ఇది! కానీ అచరం అనుకుంటాం, ఇది కదలదు, దీనికి ఏదో ప్రాణం లేదు అని భ్రమిస్తాం. చెట్లు నరకడం అందుకే. దానికి ప్రాణం ఉంది అంటే నరుకుతారా? ఆ భావన మనలో ఉండాలి. చెట్లలో ప్రాణం ఉంది అని ఎప్పుడో ఎన్నో సృష్టుల క్రితమే చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఎవరో సైంటిస్ట్ చెప్పారనే విషయం కాదు. ఎన్నో ఏళ్ళు కాదు, ఎన్నో యుగాల క్రితం చెట్లకి ప్రాణం ఉంది అని వేదాల్లో చెప్పారు స్పష్టంగా. అచరమైన జంతువులు అంటే అవి కూడా దుఃఖం పోవాలి, సుఖం కావాలి అని ప్రయత్నం చేస్తున్నాయి. అది అక్కడ చెప్పటం, అందుకనే ఆ పదాన్ని అక్కడ ప్రయోగించారు. అచర జంతువులు ఇష్టప్రాప్తి, దుఃఖ నివారణ, దీనికోసమే ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచంలో. సముద్రాలు, కొండలు, భూమి, నదులు, ఈశ్వరుడు అనే వాటితో కూడిన రాత్రింబవళ్ళు, కల్పాలు, క్షణాలు, క్షయాలు అనే భ్రమ ఈ ప్రపంచంలో కలుగుతోంది. అన్నీ కలిపేశారు, ఇంకేమున్నాయి దాంట్లో? అహంజాతో మునా పిత్ర కిలాత్రే త్యాప్త నిశ్చయం ఇయం మాతా ధనమిదం మమేత్యుదిత వాసనం సుకృతం దుష్కృతం చేదం మమేతి కృతకల్పనం బాలో భూవమహం త్వద్య యువేతి విలసధృది. నేను ఫలానా ఇంట్లో పుట్టాను, మా అమ్మ నాన్న వీళ్ళు, ఇవన్నీ అందరికీ ఉండే భ్రమలే, అందరికీ ఉండే ఆలోచనలే, జ్ఞానమే అందరికీ ఉండేదే. వీడు నా ఫ్రెండ్, వీడు నా మిత్రుడు, వీడు నా శత్రువు, ఇవి నా తల్లి, ఇది నా ధనం, ఇది నా సంపద, ఇది నా కోరిక, ఇవి నా పాపపుణ్యాలు. సుకృతం దుష్కృతం చేదం. నేను పిల్లవాడిని, నేను ఇప్పుడు యువకుడిని, నేను యువతిని, నేను వృద్ధుడిని, ఇటువంటి భావాలన్నీ కూడా మనకు కలుగుతూ ఉన్నాయి. కలిగినా కూడా ఒక కామన్ మాత్రం మనలో ఉంది. ఏమిటది? ఇన్ని మార్పులు వచ్చినా మనలో ఒక కామన్ థింగ్ ఉంటుంది ఎప్పుడు. ఏమిటది? ఏంటది? నేను ఎక్కడైనా మారిందా? పిల్లవాడినిగా ఉన్నప్పుడు నేనే, యువకుడినిగా ఉన్నప్పుడు నేనే, వృద్ధుడైనప్పుడు నేనే.
పోయిన తర్వాత కూడా నేనే. మిగతా వాళ్ళకందరికీ నువ్వు, కానీ నాకు నేనే. నాకు నేనే, ఎప్పటికీ నేనే. ఈ నేను ఎప్పుడైనా మారుతుందా? నేను ఎప్పుడైనా అద్దంలో చూసి నువ్వు అనుకుంటావా? అనుకుంటామండి? అనుకోవాలి. అద్దంలో చూసి నువ్వు ఉన్నావే వెధవా, ఎన్ని తప్పులు చేసావురా అని అనుకుంటే అప్పుడు పాపాలు పోతాయన్నారు. చేసిన దోషాలు, చేసిన పాపాలు పరిహారం అవ్వాలి అంటే అప్పుడప్పుడు ఆత్మవిమర్శ, ఆత్మనింద కాదు, ఆత్మవిమర్శ అది చాలా ముఖ్యం. ఆత్మవిమర్శ చేసుకొని తమాషగా చెప్పాను. నేను అనేది ఎప్పుడూ నేనే. ఎంత వయస్సు వచ్చినా, ఏ మార్పు వచ్చినా, ఎలా ఉన్నా నేనే. నేను 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 అనుకుంటూ ఉన్నాం. దానిలో ఎటువంటి మార్పు లేదు. ఈ నేను ఎప్పుడూ నాకు వస్తువు కాదు. నాకు నేను వస్తువు అవుతానా? కాదు. ఎప్పుడూ వస్తువు కాదు. నాకు నేను కర్మ కాదు. నాకు నేను క్రియ కాదు. నాకు నేను కర్త కాదు. నేనేమిటి? ఏమిటి నేను? ప్రపంచంలో ఉన్నవి ఏవీ నేను కాదు. అన్ని రకాలుగా మనం ప్రపంచాన్ని చూసి వ్యవహరిస్తాం. ఇది, అది, అవి, ఇవి అని చాలా రకాలుగా మాట్లాడతాం. కానీ నేను ఏమంటాం? మనం ఏమంటాం? నిద్రపోయి ఉన్నప్పుడు ఏమయ్యాం? నేను. అది శుద్ధం. అది ఆ శుద్ధమైనది ఈ కొన్ని అశుద్ధాలతో కలిసి అశుద్ధంలాగా కనిపిస్తోంది. నువ్వు శుద్ధమని తెలుసుకో. నువ్వు శుద్ధమైతే అశుద్ధం ఎట్లా అవుతావు? అశుద్ధంతో కలిసి అట్లా వ్యవహారం చేస్తున్నావు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్, ఆ సంపర్కం, దానివల్ల ఇలా అయిపోయావు. దాన్ని దూరంగా పెట్టాలి, ఆ అశుద్ధాన్ని. అప్పుడు నువ్వు శుద్ధమే అని తెలుస్తుంది. అప్పుడు ఈ సిద్ధులు, శక్తులు ఇవన్నీ చాలా అల్పం, చాలా చిన్నవి. అవన్నీ తానే వచ్చి ఉంటాయి కాబట్టి. అనుకోగానే అయిపోయిందండి అని చాలామంది అంటారు. నేను ఇట్లా అనుకున్నాను, అప్పుడే జరిగింది. కొన్ని ఆశ్చర్యాలు మనకే ఆశ్చర్యంగా ఉంటాయి. అలా ఎప్పుడు జరుగుతుందని, ప్రతిరోజు జరిగింది అనుకోండి, అప్పుడు కొంచెం అనుమానం వస్తుంది, ఏమైనా సిద్ధి వచ్చిందేమో అని. అనుమానం వస్తే పర్వాలేదు, తర్వాత అహంకారం కూడా వస్తుంది. నాకు సిద్ధులు వచ్చేసాయని, నేను అన్నదల్లా అవుతోంది, సిద్ధులు వస్తున్నాయని. అది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే, అలా అయినవి కూడా ఉన్నాయి. ఆ అహంకారం అనేది ఎంత చేస్తుందంటే, వాడు అలా అనుకుని కొన్ని అవుతూ ఉన్నాయట. అయ్యి వాడు అనుకున్నాడు, నాకు చాలా పెద్ద సిద్ధి వచ్చేసింది, నేనేమనుకుంటే అదే అవుతుంది. చాలా పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళాడు, నించుని నేను కింద పడినా కూడా నాకేమీ కాదు అనుకున్నాడు. సిద్ధి వచ్చేసిందని వాడు నిజంగా అక్కడి నుంచి దూకాడు. ఏం కాకుండా ఉంటుందా? పడిన తర్వాత కాళ్ళు విరిగినప్పుడు తెలిసింది, ఓహో నాకు సిద్ధి రాలేదు, అహంకారమే వచ్చింది అని. అంత టైం పట్టింది వాడికి. అందుకనే సిద్ధుల్లో అహంకారం, దాంతో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. లేకపోతే ఏమవుతుంది, వచ్చిన సిద్ధి పోతుంది, ఉన్నది కూడా మనల్ని పాడు చేస్తుంది. అలా నేను అనేదే ఉంది ప్రపంచంలో, నేను 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 అని. ఈ జగద్భ్రమ హృదయంలో స్ఫురిస్తూ ఉండగా మరణమూర్ఛితుడు దీన్ని కనుగొంటాడంటే మళ్ళీ ఈ సృష్టినంతా చూస్తాడు. నేను చెప్పుకున్నాను కదా మహాప్రళయం అంటే ఏమిటి అని. ఆ మహాప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి కాలంలో ఈ సృష్టినంతా వీడు చూస్తాడు. ఏదో పెద్ద వికసించిన పద్మంలాగా చూస్తాడు. ఆ పద్మంలో రేకులు, ఆ పుప్పొడి, దాని కాండ, ఇవన్నీ ఉంటాయి కదా. అలా ఈ ప్రపంచానంతా చూస్తాడు. అందుకనే ప్రపంచం తయారైనప్పుడు ఒక పద్మకల్పం అనేది ఒకటి ఉంది. ఆ కల్పాన్ని పద్మకల్పం అని పిలిచారు. అది పద్మంలాగా ఉంటుంది అని. మయూర కల్పం అని ఇంకొకటి ఉంది, అది మయూరంలాగా ఉంటుంది అని. ఆ మయూరంలో పింఛాలు ఉంటాయి కదా, నెమలి ఈకలు, ఆ ఈకల్లాగా ఉంటుంది ఈ సృష్టి అని. విచిత్రంగా వ్యాపించి ఉంది ఈ సృష్టి అని. ఇదంతా ఎక్కడి నుంచి వ్యాపించింది? నీ మనస్సు నుంచే. నీ మనస్సే అక్కడ వ్యాపించి అట్లా కనిపిస్తోంది. ఇది బయట ఉంది, నేను చూస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీ మనస్సులో ఉన్నది అక్కడ కనిపిస్తోంది. అది తప్పించి వేరే ఏమీ లేదు. ఈ భ్రమలన్నీ కలుగుతూ ఉన్నాయి. నిజానికి తాను పరమాత్మను, ఏ వికారాలు లేనివాడిని అని తెలుసుకోలేకపోతున్నాడు. ఇది చూసి ఇదే నేను అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు తన అసలైన స్థితిని మరిచిపోతున్నాడు. నేను అనేది వచ్చి
ఆ నేను చాలా అల్పం చేసి, చాలా లిమిట్ చేసి, ఇది అనంతమైంది, దీని శక్తి సముద్రంలాగా, దాన్ని ఒక చెంచాలో తెచ్చుకున్నావు నువ్వు ఇంటికి, చెంచాలో పెట్టుకుని అది చూసి ఇదే సముద్రం అంటున్నావు. ఏం చేసేది? ఎవరు తప్పది? ఇది సముద్రం, ఇది అనంతం. ఆ అనంతత్వాన్ని, ఆ సముద్రాన్ని నువ్వు దర్శించు. అది చేయలేకపోయావు కాబట్టి నీకు అల్పంలాగా అనిపిస్తోంది. ఈ సిద్ధి చాలా పెద్దది అనిపిస్తోంది. వాళ్ళు చిన్న తలుపు నుంచి వెళ్ళిపోయారు కదా, ఇలా తలుపు సందులో నుంచి వెళ్ళారు. ఇది ఆ గాలి పోవటానికి కూడా దారి లేదు, దాని నుంచి వాళ్ళు లోపలికి పోయారు. ఈ సిద్ధి అందుకని నీకు చాలా పెద్దది అనిపిస్తోంది. వాళ్ళకి ఆ భావన ఉంది కాబట్టి, ఆ అనుభవం ఉంది కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకి ఇది చాలా అల్పమైనది. ప్రత్యేకమేవ ముదిత సంసార వనఖండక. ఈ సంసారాన్ని వనంలాగా వర్ణిస్తారు. ఆయన అద్భుతమైన కవి కదా వాల్మీకి మహర్షి. చాలా సౌందర్యం, ఆ కవిత్వం చాలా సుందరంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. సంసార వనం, వనంలో ఏమేమి ఉంటాయి, ఆ వనం ఎలా ఉంటుంది అని దాన్ని వర్ణిస్తారు. తారా కుసుమితో నీల మేఘ చంచల పల్లవ చరన్నర మృగానీక సురాసుర విహంగమ ఆలోక కౌసుమరజా శ్యామ గహన కుంజక. పదాలు ఎలా ఉన్నాయి చూడండి. మనం యుద్ధఘట్ట అని చెప్పుకున్నాం, అక్కడ పదాలు ఎట్లా ఉన్నాయి? చాలా కొంచెం కష్టమైన పదాలనే వాడారు, అంటే యుద్ధం జరుగుతున్నట్టుగా మనకు తెలియటం కోసం. ఇక్కడ పదాలు ఎలా ఉన్నాయి చూడండి. ఆ శబ్దం మన చెవిలో పడితే చాలు. అందుకే ఆ శ్లోకం చెప్తున్నాను. అర్థం చెప్పుకోవచ్చు, కానీ ఆ శ్లోకం మనం వినాలి. వినటం వల్ల మంచిది మనకి. అబ్ధి పుష్కరిణి పూర్ణో మేర్వాద్యచలలోష్టక చిత్త పుష్కర బీజాంతర్నిలీనానుభవాంకుర. ఇలా ప్రతి వారికి కూడా కలిగే జగద్భ్రమ అనే వనభూమిలో నక్షత్రాలనే పూలు. ఇక్కడ ఈ వనంలో పుష్పాలేవి అంటే నక్షత్రాలే పుష్పాలు, నక్షత్రాలనే పువ్వులు, మేఘాలనే చంచలమైన చిగుళ్ళు. మేఘాలే ఈ వనంలో చిగుళ్ళలాగా ఉన్నాయి, పల్లవాలలాగా ఉన్నాయి. మనుష్యులనే కదిలే మృగాలు. ఇదొకటి కరెక్ట్గా చెప్పారు, అన్నీ కరెక్ట్గా చెప్పారు, ఇది మాత్రం ఇంకా బాగుంది. మనుష్యులనే కదిలే మృగాలు. మృగాలు అయిపోతున్నారు, చూస్తున్నాం కదా. పేపర్లో రాశారు ఎక్కడో, మగాళ్ళు కాదు వీళ్ళు మృగాళ్ళు అని. నిజమే, మృగాల్లాగా ప్రవర్తిస్తున్నాం. మృగాలు కూడా ఇలా ఉండరు. కొన్ని న్యూస్లు మనం చూస్తాం కదా, మృగాలు కూడా అలా ఉండవు. కలి ప్రభావం అనిపిస్తుంది. అందువల్ల మనుష్యులనే కదిలే మృగాలు, దేవతలు అసురులు అనే పక్షులు. దేవతలు పక్షుల్లాగా ఉన్నారు ఈ సంసారం అనే వనం, ఈ వనభూమిలో. పగలు అనే పుప్పొడి, అంధకారం అనే ప్రవేశించలేని లతాగృహాలు, సముద్రం అనే చెరువు, మేరువు మొదలైన మట్టి బెడ్డలు లేదా గడ్డి పరకలు, చిత్తం అనే పద్మ బీజాలు. ఇది ముఖ్యమైనది. చిత్తం అనే పద్మ బీజం. అక్కడ పద్మ సరోవరాలు ఉంటాయి కదా, వాటిలో చిత్తం అది పద్మ బీజంలాగా ఉంది. దాని లోపల గల సంస్కారాలు, పూర్వవాసనలు, అనుభవాలు అనే అంకురాలు ఉన్నాయి. ఇది సంసారం అనే వనభూమి. ఈ వనభూమిలో చిత్తమే పద్మబీజం. దానిలో ఈ అంకురాలన్నీ కూడా మన పూర్వవాసనలు, మన సంస్కారాలు, మన అనుభవాలు, ఇవన్నీ కూడా అంకురాలలాగా ఉన్నాయి దాంట్లో. యత్రైషం మ్రియతే జీవ తత్రైవం పశ్యతి క్షణాత్ ప్రత్యేకముదితేష్వేవం జగత్ఖండేషు భూరిష. ఇది మనం చెప్పుకుంటూనే ఉన్నాము, మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జీవుడు ఎక్కడ మరణిస్తున్నాడో అక్కడే అదే క్షణంలో ఇటువంటి సంసార భూమిని దర్శిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అందువల్ల మనస్సే ప్రపంచమని, మనస్సే జగత్ అని. మనస్సు ఉంటుంది కదా, మనం అన్ని సంస్కారాలు చేసేస్తాం. కొంతమందిని ఖననం చేస్తారు, కొంతమందిని దహనం చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఏం మిగిలింది అక్కడ? ఏముంది అక్కడ? భస్మం అయింది అంటారు. భస్మం అయ్యి ఏం మిగిలింది? ఏముంది? ఏముంది అక్కడ? మనస్సు ఉంది. మనస్సు కాలలేదు. మనస్సు కాలిందా? పట్టుకొచ్చి మనస్సును కూడా పాతిపెట్టేయంటారు అంటారు ఎవరైనా? సాధ్యం లేదు. అది మనస్సు ఉంది. ఆ మనస్సుని వాడు నేను అనుకుంటున్నాడు. ఆ మనస్సు కోసం మనం ఈ పితృకర్మలు ఇవన్నీ చేస్తాం. మనం చేసే మంచి పనులు ఇవన్నీ ఉన్నాయే ఆ మనస్సు కోసం. ఆ మనస్సు ఉంది.
అది కిందకి ప్రయాణం చేస్తుందా, పైకి ప్రయాణం చేస్తుందా? పైకి ప్రయాణం చేయాలి అని మనం పితృకర్మ చేస్తాం, అంటే వాడికి ఊర్ధ్వగతులు రావాలి అని. కిందకి పోకుండా ఆ మనస్సే అట్లా ప్రయాణం చేసేది. వాడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు? ఆ పోయిన జీవుడు మనస్సుగా ఉన్నాడు. ఆ మనస్సు కోసం మనం చేసే కర్మ ఇదంతా కూడా. వ్రతాలు, పూజలు అన్నీ మనం పితృదేవతల్ని స్మరణ చేస్తాం కదా. తాతలు ముత్తాతలు వాళ్ళందరికీ కూడా మంచిదవ్వాలి అని చెప్తారు కదా సంకల్పంలో కూడా. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించాలి అని. ఇది శక్తి. పుట్టని వాళ్ళు కూడా తరించేశారు అప్పుడే. అది మన సంకల్పం. ఇంకా 7 తరాలు ఎక్కడ పుట్టారు? వీళ్ళకి పెళ్ళే కాలేదు, 7 తరాలు ఎక్కడ వచ్చారండి? సంకల్పం చేస్తాం మనం. అంటే పుట్టబోయే వాళ్ళు కూడా మంచి జన్మల్లో పుట్టి వాళ్ళకు కూడా ముక్తి అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది అని వాళ్ళకు కూడా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తాం మనం. అది మన సంప్రదాయంలో ఉన్న గొప్పతనం. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు కదా. అలా 7 మాత్రమే కాదు, దశపూర్వేషాం దశాపరేషాం, కొన్ని సందర్భాల్లో 10 తలలు అటు ఇటు. కానీ ఏదైనా ఒక గ్రంథం పారాయణ చేశామనుకోండి, గురుగీత లేదా భగవద్గీత, ఈ మధ్య పిల్లలు చదువుతున్నారు కదా, ఈ పారాయణకే ఎంతో ఫలం ఉంది. పారాయణ చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి, అటు ఇటు 10 తరాలు పవిత్రం కావాలి అని. భగీరథుడు గంగను తీసుకొచ్చి పవిత్రం చేసినట్టుగా ఆయన ఆ తీసుకొచ్చిన గంగ తన పూర్వీకుల్ని పవిత్రం చేసింది. తర్వాత ఇప్పుడు ఇంకా మనల్ని అందరినీ పవిత్రం చేస్తోంది, ముందుకు కూడా అలాగే పవిత్రం చేస్తూ ఉంటుంది. ఈరోజు నుంచి కృష్ణా పుష్కరాలు, గంగ గుర్తొచ్చింది. మనం కూడా ఆ కృష్ణామాతనే గంగలాగా భావన చేద్దాం. ఇక్కడి నుంచే గోదావరి పుష్కరాలు అయ్యాయి, కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి ఈరోజు నుంచి. ఆ జీవుడు ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడే మళ్ళీ ఈ సంసార వనాన్ని చూస్తున్నాడు. మనకది చాలా సూక్ష్మం, ఇంతే స్థలం, కానీ వాడు అక్కడే ఒక ప్రపంచం. అంటే ఎవరికి వాళ్ళ బ్రహ్మాండమే అది. నీ శరీరం, నీ సృష్టి, నీ జన్మ నీకు బ్రహ్మాండం. బ్రహ్మాండంలో నువ్వు ఉన్నావు కాదు, నీ నుంచి బ్రహ్మాండం, నువ్వే బ్రహ్మాండం, నీలోనే బ్రహ్మాండం. ఒక్కొక్క బ్రహ్మాండం, ఒక్కొక్కళ్ళు అట్లా తిరుగుతున్నారంటే ఒక్కొక్క బ్రహ్మాండం లాగా. అందుకే నవరాత్రుల్లో స్వామీజీ ఆ నిమ్మకాయలతో అర్చన చేస్తారు. ఇవన్నీ బ్రహ్మాండాలు అని ఆ భావన మనం కూడా చేయాలి అని. బ్రహ్మాండాల్ని ఇలా మనం 2 ముక్కలు చేసి, అది ఆ నిమ్మపండు, ఆ నిమ్మకాయ ఉందే దాన్ని ముక్కలు చేసి దాంట్లో రసం అంతా పిండేసి తర్వాత పులిహోర చేసుకుని, అంతేనా? అది పిండేసిన తర్వాత దాన్ని డిప్ప తిప్పి దానిలో దీపం వెలిగించి పెడతారు. ఎందుకు చేస్తారు ఈ పని? రాహుకాల దీపం అని చేస్తారు కదా. ఎందుకు చేస్తారు ఇది? అంటే ఈ బ్రహ్మాండ భ్రమ నుంచి నేను బయటకు వచ్చాను అని, నన్ను బయటపడేసేయని. ఏవో కోరికలు కష్టాలు పోవాలి అని ప్రార్థన చేస్తాం. దాంట్లో ఉన్న అంతరార్థం ఇది, చాలా ప్రధానమైంది ఇది. ఈ భ్రమ నుంచి నన్ను బయట వేసేయండి. అలా మనం ఒక్కొక్క నిమ్మకాయ వేస్తున్నప్పుడు స్వామీజీ ఆ భావన, బ్రహ్మాండాలన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి అని అమ్మవారిని భావన చేయాలి. అలాగే మనం బయట భోజనం చేసేటప్పుడు ఆ పక్షుల కోసమో లేదా ఆ ప్రాణుల కోసమో ఒక ముద్ద పెట్టమంటారు. ఆ ముద్ద బ్రహ్మాండం, బ్రహ్మాండాన్ని ఆ జీవుల కోసం సమర్పణ చేస్తున్నాను. నిజంగా నువ్వు ఆ భావన చేస్తే నీకు ఆ ఫలం వస్తుంది, నమ్మండి నా మాట. ఇది ముద్ద అనుకుంటే ముద్ద అంతే, ముద్దకు వచ్చే ఫలం వస్తుంది. ఇది ఇంతే. ఇది ఒక పిడికెడు బియ్యం, ఆ పిడికెడు బియ్యమే నువ్వు బ్రహ్మాండాలన్నీ కూడా నేను నీకు సమర్పణ చేస్తున్నాను. నావి కావవి, నేనెట్లా సమర్పణ చేస్తాను అని అనుకోవద్దు. నీ నుంచే కదా బ్రహ్మాండాలు, నీ వల్లే కదా బ్రహ్మాండాలు, నువ్వే కదా బ్రహ్మాండం. అలా వాడెక్కడ ఆ జీవుడు శరీరాన్ని వదిలాడో అక్కడే బ్రహ్మాండాలన్నీ కూడా చూస్తున్నాడు, అక్కడే ఈ సంసార భూమిని దర్శిస్తూ ఉన్నాడు. ఎక్కడికో ప్రయాణం చేసి పోతున్నాడు, అది మనకు అర్థమవటం కోసం అక్కడి నుంచి వస్తున్నాడు అనేది కూడా వేదాంతంలో ఒక భ్రమ, అది మాయాది. కోటయో బ్రహ్మరుద్రేంద్ర మరుద్విష్ణు వివస్వతాం గిరియబ్ధి మండల ద్వీప లోకాంతర దృశాంగతా. ఆ సంసార భూమిలో బ్రహ్మ, రుద్ర, మరుత్, విష్ణు, సూర్యాది దేవతలు, పర్వతాలు, సముద్రాలు, ద్వీపాలు కోట్ల కొద్దీ కనిపించి అలాగే తరలిపోతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, బ్రహ్మాండాలు అలా కోట్ల కొద్దీ కనిపించి పోతున్నాయి. గెలాక్సీలు, ఈ గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి పోతే ఇది చిన్నది,
ఇక్కడి నుంచి ఇంకోటి పోతే అది చిన్నది, ఇంకా దూరంగా పోతే ఇవన్నీ చిన్నవి, అణువుల్లాగా ఇలా పోతూనే ఉంటాం అంతే. వస్తూ పోతూ ఉన్నాయి ఈ బ్రహ్మాండాలు, ఎన్ని కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పలేరు, దాన్ని లెక్కించలేవు. యాతా యాస్యంతి యాంత్యేతా దృష్టయో నష్టరూపిణీ యా బ్రహ్మణ్యుపబ్రహ్మాండా బ్రహ్మాఢ్యా తాః కే గణయితుం క్షమా. నిరాకారమైన పరబ్రహ్మయందు ఎన్ని అసత్స్వరూపాలు ఉద్భవిస్తూ ఉన్నాయో ఎవరు నిరూపించగలరు, ఎవరు చెప్పగలరు ప్రపంచంలో? ఇన్ని అని ఎవరు లెక్కించి చెప్పేవాళ్ళు? ఇన్ని బ్రహ్మాండాలు. మనం టీవీలో వచ్చే ఆ ఛానల్ ఏదైనా పోయినప్పుడు బ్లర్గా వస్తుంది, జుజ్ అని. చూశారు కదా కొన్ని సందర్భాల్లో. అప్పుడు ఏం కనిపిస్తుంది ఆ టీవీ మీద? చుక్కలు. టీవీ అంతా చుక్కలుగా కనిపిస్తుంది. ఈ చుక్కలు ఎన్ని కనిపిస్తున్నా ఎవరైనా లెక్క పెడతారా? టీవీలో ఏం రావట్లేదు కదా, కాసేపు సరదాగా లెక్క పెడదాము అని లెక్క పెడితే అంతు చిక్కుతాయి అవి. ఇన్ని సూర్యులు, ఇంతమంది సూర్యులు బ్రహ్మాండంలో ఉన్నారు, ఇంతమంది సూర్యులు. ఇది నేను చెప్పే మాట కాదు, నాసా వాళ్ళు చెప్పిన మాట. ఎంతమంది నీకు అణువులుగా రేణువులుగా కనిపిస్తూ ఉన్నారో ఆ టీవీలో బ్లర్గా చుక్కలుగా, అంతమంది సూర్యులు. అంతమంది సూర్యులు అంటే అన్ని సౌర కుటుంబాలనే కదా అర్థం, అన్ని నక్షత్రాలు అనే కదా అర్థం. అఖండం అనంతమైన దీన్ని ఇది అది అని చెప్పలేము. ఎందుకంటే నీ ఊహ, నువ్వు ఎంత ఊహించగలవో అంత. అక్కడికి వెళ్ళి అన్నీ దాటి వెళ్ళాను అనుకో, అన్నీ దాటి వెళ్ళి అక్కడ కూర్చుని ఇంకా ఏవైనా బ్రహ్మాండాలు ఉన్నాయంటే మళ్ళీ వెంటనే కనిపిస్తాయి ఇక్కడ బ్రహ్మాండాలు. అంతే, ఇది అనంతమైనది. ఇది సృష్టి అనేది అనంతం ఎలా అయింది? ఎవరైనా సృష్టి చేస్తే దానికి ఏదో ఒక లిమిట్ ఉండాలి కదా. అనంతం ఎలా అయింది అంటే ఇది నీ మనస్సు నుంచి పుట్టింది కాబట్టి. నీ మనస్సే దానికి అంకురం, నీ మనస్సే దానికి బీజం, నీ మనస్సే దానికి జన్మస్థానం. అందువల్ల ఈ సృష్టి అనంతమైనది. ఎక్కడ ఉంది సృష్టి అంతా? నీ మనస్సులోనే ఉంది. ఎవరు చెప్తారు దీన్ని? ఇంత అంత అని ఎవరు నిరూపించగలరు ప్రపంచంలో అని ఇప్పటి వరకు ప్రపంచం యొక్క అధ్యారోపాన్ని చెప్పారు. అధ్యారోపం అంటే ఏంటో మళ్ళీ చెప్పాను మీకు, మళ్ళీ దాన్ని చెప్పుకోవద్దు. ఇప్పుడు అపవాద క్రమాన్ని, అంటే ఇది ఇంత విస్తరించింది కదా, ఇది మళ్ళీ అంతా అని మనస్సులోకి వెళ్ళిపోవాలి. ఈ మనస్సుని తీసుకువెళ్ళి పరమాత్మలో లయం చేయాలి, భగవంతుడికి అర్పణ చేయాలి. ఇవన్నీ అక్కడికి వెళ్తే కదా దీన్ని తీసుకువెళ్ళి అక్కడికి సమర్పణ చేస్తావు. ఇవన్నీ వెళ్లకుండా అది సమర్పణ చేసినా కూడా చేసినట్టు కాదు అది. ఎందుకు? నీ మనస్సులో ఇంకా ప్రపంచమే ఉంది కానీ పరమాత్మ లేడు. అందువల్ల ఇదంతా నీలో ముందు లయం చేసుకో. దాన్ని అపవాద క్రమం అంటారు. దాన్ని ఇప్పుడు వర్ణించి చెప్తారు. ఏవం కుడ్యమయం విశ్వం నాస్త్యేవ మననాదృతే మననే చలమేవాంత తదిదానీం విచారయ. గోడలాగా స్థిరమై స్థూలమైన ఈ విశ్వము మనస్సంకల్పం కన్నా వేరే కానే కాదు. అందుకనే నీ మనస్సు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, మనస్సు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అని సామెత. మనస్సు ఉంటే మార్గం ఉంది అంటారు కదా. మనస్సే సర్వస్వం. మనస్సు లేకపోతే మార్గం ఉన్న మార్గం కూడా కనిపించకుండా పోతుంది, చూడలేవు నువ్వు. అందువల్ల మనస్సు లేదు నీకు. కాబట్టి ఈ సంకల్పంతోనే వచ్చింది ప్రపంచమంతా. అయితే మనస్సు చంచల స్వభావం కలది. విశ్వము స్థిరమైంది అంటావా? విశ్వం అలాగే ఉంటుంది, మనస్సు చంచలం. ఈ చంచల మనస్సు నుంచి స్థిరమైన విశ్వం ఎట్లా పుట్టింది అని ప్రశ్నిస్తావేమో, దానికి కూడా చెప్తాం. విచారించి చూడు. విశ్వము కూడా చంచలము అంటే క్షణభంగురము అని గ్రహించగలవు. విశ్వము స్థిరము అనుకుంటున్నావు, మనస్సు చంచలం అనుకుంటున్నావు. ఇదే పొరపాటు నువ్వు చేస్తున్నది. విశ్వము జగత్తు కూడా చంచలమే, ఇది కూడా కదిలేదే. అందుకనే వరలక్ష్మి వ్రతం ఈరోజు. అమ్మవారు ఎక్కడి నుంచి ఉన్నారు? లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు ఫోటో చూశారు కదా మీరు. ఎక్కడుంటారు అమ్మవారు? పద్మం మీద. పద్మం ఏం చేస్తుంది? పద్మం ఎక్కడ ఉంటుంది? నీళ్లలో ఉంటుంది. నీళ్ళ గుణం ఏమిటి? సరోవరం. నీళ్ల గుణం ఏమిటి? కదలటం. నీళ్లు కదిలితే పద్మం కూడా కదులుతుంది. కదిలే పద్మంలో అమ్మవారు ఉంది. అంటే ఈ ధనం ఉందే, దీనికి కదిలే స్వభావం ఉంది. ఇది కదిలిపోతూ ఉంటుంది. లక్ష్మి అంటే ధనం అనే కదా, కదిలిపోతూ ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఉండు అని. సరస్వతి అమ్మవారు ఎక్కడ కూర్చుంది?
బండరాయి మీద కూర్చుంది. బండరాయి దేంతో కదులుతుంది? దేనికి కదలదు. అంటే జ్ఞానం అనేది దేనికి కదలదు. సంపాదన విషయమే మాట్లాడుకుందాం. వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు. సంపాదన ఎలా చేయాలి అనే జ్ఞానం ఉంటే సంపద వస్తుంది. సంపాదననే నమ్ముకుని ఉంటే సంపాదన కదిలిపోతుంది. ఇదే లక్ష్మీ సరస్వతులు మనకి చెప్పేది. ఉంది కదా చాలు అని అహంకరించిన, ఉన్నదాన్ని సరిగ్గా సద్వినియోగం చేయకపోయినా చంచలం కదిలిపోతుంది. దాని స్వభావం అది. 3 లక్షణాలు ధనానికి. ఒకటి త్యాగ, ఒకటి భోగ, మూడవది నాశ. త్యాగం చేయి, అది ఈ జన్మకి వచ్చే జన్మకు కూడా నీకు ఉపయోగపడుతుంది. నీ కుటుంబాన్ని, నీ పరివారాన్ని అంతా కాపాడుతుంది. లేదా భోగించు, సుఖించు, ఉన్న డబ్బుని నీ ఎంజాయ్మెంట్ కోసం వాడుకోని, మన భాషలో చెప్పుకోవాలి అంటే. అది చేయక ఇది చేయక దాచిపెట్టావా ఏమవుతుంది? నాశ. ఈ 3 దారులు, దానికి వేరే దారి లేదు. అందువల్ల ఈ త్యాగ భోగాలు ఉన్నాయే, దీన్ని పంచుకోవాలి. ఇది కావాలి కదా. త్యాగానికి కొంత, భోగానికి కొంత. ఇవి రెండు ఎవరు చేస్తారో వారికి నాశ అనేది తప్పుతుంది. నాశం అనేది లేదు. ఆ డబ్బుకి నాశం అనేది లేదు. ఎందుకు? ఆ డబ్బుని నువ్వు ఏదో నీ సుఖం కోసం ఉపయోగించుకున్నావు. పోన్లే, అది ఎలాగైనా ఉపయోగపడింది. నీ సుఖం కోసం ఉపయోగించినా కూడా అది 10 మందికి ఉపయోగం చేస్తుంది, సహాయం చేస్తుంది. మనం కొన్ని వస్తువులు కొనాలి. అన్నీ నా దగ్గర ఉన్నాయంటే కొన్ని కొనాలి, తప్పదు. డబ్బు అనేది అట్లా తిరుగుతూ ఉండాలి ప్రపంచంలో. అందువల్ల మనం కొన్ని సందర్భాల్లో కొని తిన్నా కూడా దానం చేసినట్టే అని చెప్పారు అర్థశాస్త్రంలో. ఎందుకని అంటే ఇది తిరుగుతూ ఉంటుంది కదా. ఏదో రకంగా వాడికి దీంతో లాభం, వీడు ఇంకో వస్తువు కొంటాడు, వాడికి లాభం. ఇది ఈ చక్రం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే నీ డబ్బు అట్లా తిరుగుతూ ఉంటుంది ప్రపంచంలో. అదే ఊరికి దాచావనుకో, ఎవరికి కాకూడదు, ఇది దాయి. అట్లా దాస్తే ఏమవుతుంది? నాశ. నీకే తెలియదు చివరికి. నువ్వు పోయిన తర్వాత ఎవరికి తెలియదు. నాశమే అయ్యేది అది. అందువల్ల త్యాగ భోగాలు ఉన్నాయో వీటికి సమంగా పంచాలి ధనాన్ని. పంచితే అది ఈ జన్మకి పై జన్మలకు కూడా ఉపయోగపడుతుంది. డబ్బులో ఉన్న స్వభావం అది. అది ఆ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు మనకి చెప్పే విషయం. వరలక్ష్మి, వరం అంటే ఏమిటి? మహాలక్ష్మి వ్రతం అనలేదు, వరలక్ష్మి అన్నారు. అంటే ఎవరికి ఏది కావాలో అది వరం, అంతే. ఎవరు ఏది కోరుతారో ఈరోజు అది వరం. నీకు డబ్బులు లేక డబ్బులు కోరితే, డబ్బులు ఉన్నవాడు డబ్బులు కోరడు కదా, వాడికి ఇంకోటి ఏదో వేరే కావాలి, వాడు అది కోరతాడు. అంటే నీ కోరికను బట్టి ఆ వరాలను ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అన్నారు. లక్ష్మీ తత్వం అది. అట్లా కదిలిపోయే స్వభావం. విశ్వము చంచలము అని అమ్మవారు చెప్పటం. పద్మకల్పం అని చెప్పా కదా, పద్మం, ఆ పద్మం మీద అమ్మవారు ఉంది. కల్పం అంటే ఏమిటి? కాలమంతా టైమ్లెస్నెస్ అనేది ఎప్పుడు వస్తుందో అది ఆ కల్పం అయిపోయింది అని అర్థం. టైం లేదు అప్పుడు. ఇంకా టైంని లెక్కించేవాడు లేడు, లెక్క పెట్టేవాడు లేడు. ఎంత టైం అయింది అని ఎవరు చెప్పలేరు. ఎక్కడా గడియారాలు లేవని కాదు, లెక్కించేవాడే లేడు. గడియారాలు లేకపోయినా కూడా మనం లెక్కిస్తాం. ఎప్పుడు వచ్చాయి గడియారాలు? ఒక 200 సంవత్సరాలు అయిందేమో. అంతకుముందు కూడా కాలం ఉంది కదా, దాన్ని లెక్కించిన వాళ్ళు ఉన్నారు కదా. కలియుగంలో ఇన్ని వేల సంవత్సరాలు అయ్యాయి అని లెక్కించారు కదా. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే లెక్కించేవాడు ఉన్నాడు కాబట్టి. అది కూడా లేని స్థితి. అంటే అందరూ వెళ్ళి ఆ పరమాత్మలో, పరాశక్తిలో లయమైపోయిన స్థితి. పద్మకల్పం అన్నారు. ఆ పద్మం కదిలేది అని, విశ్వం కదిలేది, చంచలమైంది అని నువ్వు ఆలోచన చేస్తే నీకు తెలుస్తుంది. శ్రీరామ, మనస్సు అశాంతిగా ఉంటే ప్రపంచం అశాంతిగా ఉంటుంది. మనస్సు శాంతంగా ఉంటే ప్రపంచం అంతా శాంతంగా ఉంటుంది. మనస్సులో ఏదో అలజడి, ప్రపంచం అంతా అలజడే. ఎన్ని చూపించినా కూడా భరతుడికి ఇదే అయింది. రామాయణంలో భరతుడు వెళ్ళాడు అక్కడికి, తాతగారింటికి వెళ్ళాడు. మాతామహ కైకేయస్ దేశం ఎక్కడ రష్యాలో ఉంది అన్న, అక్కడికి వెళ్ళాడు ఆయన. ఈ మంచు కొండలన్నీ దాటుకుని వెళ్ళాడని చెప్పారు. అక్కడ ఆయనకి ఎన్నో చూపిస్తారు, నాటకాలు, నృత్యాలు, ఎవరో తమాషా జోకులు వేయటం. దేనికి ఆయన మనస్సు నిలవదు. ఎందుకు అంటే మనస్సు లేదు అక్కడ. ఆయన చెప్తాడు, మీరు ఇవన్నీ నన్ను ఏదో సంతోషపెట్టాలి అని చేస్తున్నారు, కానీ నేను దేన్ని చూడలేకపోతున్నాను. ఎందుకు అంటే నా మనస్సు అశాంతంగా ఉంది.
ఇంతే. మనస్సు అశాంతంగా ఉంటే ప్రపంచం అశాంతంగా కనిపిస్తుంది, మలినంగా ఉంటే ప్రపంచం మలినంగా కనిపిస్తుంది. అందరిలో తప్పులు వెతకటం, తప్పులే కనిపిస్తాయి. శివుడు చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నట్ట. చంద్రుడు అందరూ మచ్చ చూస్తే ఆయన గుణాన్ని చూశాడు, ఆ గుణాన్ని చూసి నెత్తి మీద పెట్టుకున్నాడు. మహానుభావులు గుణాన్ని చూస్తారు, ఆ గుణాన్ని చూసి మెచ్చుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని ఇంకా ఎక్కువగా చేయాలి అని ప్రయత్నం చేస్తారు. మంచి పని చేసాం, అప్రిషియేషన్, అది చాలా ముఖ్యం. అప్రిషియేట్ చేయాలి. అందుకని నీ మనస్సు మలినంగా ఉంటే ప్రపంచం అంతా మలినంగా ఉంటుంది, నీ మనస్సు శుద్ధంగా ఉంటే ప్రపంచం అంతా శుద్ధంగా కనిపిస్తుంది. మనోరథాలలో పుట్టి బయట ఎక్కడో వేరే చోట ఉన్నట్లుగా ఆరోపించబడి ఉన్నట్టుగా పెద్దలు, జీవన్ముక్తులు, సద్గురువులు అనుభవంతో తెలుసుకుంటూ ఉన్నారు. మనస్సులో పుట్టి బయట కనిపిస్తున్నట్టుగా బయట ఎక్కడో ఆరోపిస్తున్నాం. ఇది సద్గురువులకి, జీవన్ముక్తులకి ఉన్న అనుభవం. నువ్వు కూడా నీ స్వానుభవంతో విచారించి ఈ విషయాన్ని తెలుసుకో శ్రీరామ అని బోధించారు. ఇంకా మనో విషయంలో కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు మనకి చేస్తారు. వాటిని మనం రేపు మాట్లాడుకుందాం.